హాయ్ ఫ్రెండ్స్, జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తూ తాజాగా కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అఫీషియల్ గా జూన్ 12వ తేదీనే నిధులను అయితే తల్లుల ఖాతాలో విడుదల చేశారు. అయినప్పటికీ చాలా మందికి 15,000 జమ కాలేదు. కారణం ఏమిటా అని చాలా మంది ఆందోళన అయితే చెందుతుండగా సచివాలయాల్లో తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం అయితే ప్రదర్శించింది. అంతేకాదు బ్యాంకులకు ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు అయితే చేరాయండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. ముందుగా తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో నిధులు జమ కావడం ప్రారంభం అవుతుందని పేర్కొంది. 35,44,459 మంది తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. ఇందులో 13,000 లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు, మిగతా 2,000ను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తారు. ఈ విధంగా తల్లులకు సంబంధించి 13,000 రూపాయలు జమ అవుతుండగా 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలా మంది మాకు ఇంకా ఈ తల్లికి వందనం పథకం అమౌంట్ అనేది జమ కాలేదు అని ఆందోళన చెందుతున్నారు. చూడండి, ఈ జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు విడతల వారీగా ఈ తల్లికి వందనం నిధులు అనేవి జమ అవుతూ ఉంటాయి. ఒకే రోజు జమ కావు. ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రాష్ట్రంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెబుతున్నారు కదా. ఇందులో 4 పిల్లలున్న తల్లులు రాష్ట్రంలో దాదాపుగా 2,53,000 మంది ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతుండగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి జాబితాను ప్రభుత్వం సచివాలయాల్లో ప్రదర్శిస్తూ ఉంది. ఇందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి. మీ పేరు ఉన్నట్లయితే జూన్ 12 నుంచి జూలై 5వ తేదీ లోపు ఎప్పుడైనా మీ ఖాతాలో డబ్బు అనేది జమ అవుతుంది. ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు లేకుంటే సంబంధిత సచివాలయాల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను అధికారులు పరిశీలించి అదనపు అర్హుల జాబితా తయారీకి ఈ నెల 21 వరకు ప్రభుత్వం అధికారులకు సమయం ఇచ్చింది. కాబట్టి మీరు అర్హులైనప్పటికీ మీ పేరు లేకుంటే ఈ మేరకు సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తే ఈ నెల 21 లోపు మీ పేరును అర్హుల జాబితాలో చేరుస్తారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇలా ఉందండి. తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులు, అనర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు 15,000 చొప్పున చెల్లించేందుకు 10,090 కోట్ల రూపాయలను పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. 6 విడతల్లో వెరిఫికేషన్ పూర్తయిన 54,94,703 మంది విద్యార్థులకు సంబంధించి 35,44,459 మంది తల్లుల ఖాతాలో మొదట నిధులు జమ చేస్తారు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన 74,887 మంది విద్యార్థులకు సంబంధించి చెల్లింపుల నుంచి ఫీజులను మినహాయిస్తారు. హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు, డేటా లేకపోవడంతో అనర్హులుగా తేలిన 112,711 మంది లబ్ధిదారులకు తప్పులను సరిచేసి నిధులను జమ చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయి అర్హులుగా తేలిన 54,94,703 మంది విద్యార్థులకు గురువారం నగదు జమ చేస్తారు. సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితా ప్రదర్శన జూన్ 12 చేస్తారు. ఫిర్యాదుల స్వీకరణ జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు స్వీకరిస్తారు. గ్రీవెన్సీ పరిశీలన, అదనపు జాబితా సిద్ధం జూన్ 21 నుంచి 28వ తేదీ మధ్య జరుగుతుంది. 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అర్హులైన జాబితా ఇంకా ప్రదర్శన అనేది జూన్ 30వ తేదీన చేస్తారు. లబ్ధిదారులకు నిధుల విడుదల జూలై 5వ తేదీన ఉంటుంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ అయితే విడుదల చేసిందండి. 1వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ప్రవేశాలు ముగిశాక చెల్లింపులు చేస్తారు. 13,000 ఖాతాలో వేస్తారు. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి
ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ అయితే విడుదల చేసిందండి. వాటికి సంబంధించి పూర్తి అప్డేట్ ఈ విధంగా ఉంది. అర్హతలు ఇలా: గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి మాగాని 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు లేదా మాగాని మెట్ట 2 కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉంటే అర్హత లేదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం 12 నెలల సగటుకు 300 యూనిట్ల లోపు ఉండాలి. పురపాలికల పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు అర్హులు కాదు. పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబాల్లో సభ్యులు ఎవరైనా ఆదాయ పన్ను చేస్తే అర్హులు కాదు. లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్ లో ఉండాలి. విద్యార్థి ఉండి తల్లి డేటాబేస్ లో లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మళ్ళీ మ్యాపింగ్ చేస్తారు. విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, IIIT విద్యార్థులకు ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. 1 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు పూర్తి చేసిన తర్వాతే ఆర్థిక సహాయం చెల్లిస్తారు. అంటే 1వ తరగతిలో ఇంకా ప్రవేశాలు పూర్తిగా జరగలేదు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా ప్రవేశాలు పూర్తిగా జరగలేదు కాబట్టి 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ప్రవేశాలు పూర్తి చేసిన తర్వాతే వారికి తల్లికి వందనం ద్వారా 15,000 చెల్లిస్తారు. ఆర్టీఈ ప్రవేశాలకు నేరుగా బడికే. అర్హత ధృవీకరణ పూర్తయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాల విభాగం, సంక్షేమ శాఖ, ఆర్థిక శాఖలు కలిసి సమన్వయంతో నిధుల బదిలీ ప్రక్రియను అమలు చేస్తాయి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు సమగ్ర శిక్ష అభియాన్ నోడల్ ఖాతా ద్వారా ఆయా పాఠశాలలకు నేరుగా చెల్లిస్తారు. ఫీజు చెల్లింపు మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు విద్యార్థులకు ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తల్లికి వందనం కింద చెల్లిస్తారు. సామాజిక ఆడిట్ కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హత ఉండి ఎవరినైనా అనర్హులుగా తిరస్కరిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు అంటూ మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తూ ఉంది.